టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ వద్ద ఉద్రిక్తత. బీజేపీ నాయకులకు క్రైస్తవ మత పెద్దలకు మధ్య వాగ్వాదం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై బీజేపీ నేతలతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. విభజన హామీల్లో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా పీఓహెచ్ యూనిట్ నిర్మాణానికి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో అయోధ్యపురం పరిసర ప్రాంతాల్లోని ప్రతిపాదిత భూములను కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతల బృందం సందర్శించారు. ఇందుకోసం ఇప్పటికే 160 ఎకరాల స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం మోదీ వరంగల్ పర్యటన ద్వారా ఉత్తర తెలంగాణలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై బీజేపీ నేతలతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి ఈటెలతో పాటు బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. Just to highlight the कौन सी चीज़ कहाँ पर है. मेन शॉप में ये बॉडी शॉप, मेन बॉडी शॉप. कैंटीन इधर होगा. ये वहाँ पे लैंड अभी लैंड नहीं है तो क्या प्रॉब्लम है सर? ये हमारा अभी एग्जिस्टिंग रोड ये सिक्योरिटी ब्लॉक पे आ रहा है. तो सिक्योरिटी कैबिन दिखा रहा है उसके ऊपर आ रहा है. उसके बाद में प्राइवेट लैंड है. सर वो करीब 1.5 एकड़ लेफ्ट रावाలంటే ఇడ వీడియోగా పడతారు అన్న ఒకసారి and I think that will also be handed over shortly. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవి హోటల్లోని కిచెన్ రూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగలు అలుముకోవడంతో పై అంతస్తులో లాడ్జిలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా హోటల్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే అధికారులు అనుమతి లేని లాడ్జింగ్లపై, హోటల్స్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
कटिंग प्लेट का है जी कटिंग प्लेट लगा है ना बोलो वाटर बाटल తీసుకుంటే కదా ఉండాలి అసలు ये नहीं आ रहा दूसरे से ले जाना जरा मुंडे हटाओ గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటు చేస్తున్న బాప్టిజం ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి బీజేపీ నేతలు నిర్మాణాన్ని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మత మార్పిడికి ఉపయోగపడే బాప్టిజం ఘాట్కు ప్రభుత్వ స్థలం ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. నిర్మాణం జరుగుతున్న ఘాట్ వద్ద బీజేపీ నాయకులకు క్రైస్తవ మత పెద్దలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కమిషనర్ గారు లేకపోతే ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ విషయం డైవర్ట్ అయితే కొంచెం అందుకని వాళ్ళతో మనకు డిస్కషన్ లేదు. అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి అంతవాటికి ఇంక మాట పిలుచుకోండి పిలుస్తామండి సరే సరే అధికారులు వచ్చేదాకా ఆపండి. ఇప్పుడు మేము ఎలిగేషన్ పెట్టినప్పుడు అధికారులు వచ్చేదాకా ఆపితే బెటర్. పిలవండి అధికారులు పిలవండి మీరే పిలిపి ఏ ఒంట్లో బాగున్నప్పుడు మనుషులు బాగా పరిస్థితి వస్తారు. హాస్పిటల్ ఎందుకు డాక్టర్లు ఎందుకు ఉద్యోగాలు ఎందుకు రోగాలు దేవుడిని నమ్మితే రోగాలు తగ్గిపోతాయి. డాక్టర్లు అందరూ ఉద్యోగాలు ఇంకెవరు మాట్లాడద్దు. ఫోన్ చేసాము అది ఏదంటే మీకు చెప్పాలని రేపు ఏంటంటే ఫస్ట్ వచ్చి కమిషనర్ గారు అలా కాదండి. ఇప్పుడు ఒకటండి ఒకటి ఇక్కడ ఉన్న పబ్లిక్ కి ఆ కట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా హిందువుల మీద రుద్దుతాము అని అంటే దానికి పూర్తిగా మేము రోడ్డుకి ఎక్కడానికైనా రెడీయే. అది మీరు ఏ హిందువుని పట్టుకొని వస్తే ఆ రోజు పట్టుకుని మీరు హిందూ అని చూపించండి. చెప్పారు కదా ఎవరో చెప్పడం ఎందుకు, నేను హిందువుని ఆయనే చెప్పాడు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరని చెప్పడానికి నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసురుకుంటూ కోట్లు సంపాదించావు నువ్వు అంటూ బహిరంగంగా తిట్టుకుంటూ దారుణంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఒకే గొడుగు కిందకు రావడం విశేషం. అవురా ఇది నిజమేనా అంటూ జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంత దారుణాతి దారుణంగా తిట్టుకొని తీవ్ర స్థాయిలో విమర్శించుకుని ఛాలెంజ్లు విసురుకుని మరలా ఒకే గొడుగు కిందికి చేరతారా అంటూ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. అయితే కాలం మారుతున్నట్లే నాయకులు కూడా మారుతున్నారు. మొన్నటి వరకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని 1000 కోట్ల శ్రీధర్ రెడ్డి అని 1కి 100 సార్లు ఆరోపణలు గుప్పించిన అబ్దుల్ అజీజ్ నేడు మౌనం వహిస్తూ శ్రీధర్ రెడ్డితో కలిసిపోవడం విశేషం. అలాగే అబ్దుల్ అజీజ్ ముఖ్య అనుచరులు కొద్ది మందిపై కూడా అక్రమ కేసులు బనాయించారంటూ ఎన్నో సందర్భాల్లో జిల్లా
పోలీసులను కలవడం, ఆందోళనలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జిల్లా ప్రజలు కళ్ళారా చూశారు. అయితే రాజకీయంలో ఏమైనా జరగవచ్చు అని మేధావులు చెప్పినట్లు నేడు ఇద్దరు నాయకులు కూడా ఒకటవడం కొసమెరుపు. కావాలంటే అందరం సమేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనందరికీ కూడా పెద్దవారు పాత నెల్లూరు జిల్లాలో ఏ 10 నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ 10 నియోజకవర్గాలని దిగ్విజయంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూడా మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పనిచేసే అదృష్టం మనందరికి కలిగింది. ఎందుకు శాసనసభ్యులు ఆనం రామాయణ గారు మన అందరి మీద కూడా ఉంది. దీంట్లో కొత్తగా వచ్చిన వారిని కానీ పాత కలయికలు కూడా కలుపుకొని మనమందరం కూడా ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు మన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి పక్కన పెట్టి అందరం కలిసి నడుద్దాం. లోకేష్ మీ సోదరిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. చేయాలన్నప్పుడు మనమందరం కూడా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత ఉంది. స్వాగతం పలుకుతూ వారి రోజు మన పార్టీలోకి వచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పుడు వారి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈసీమలో నుంచి నెల్లూరులో మొదలైనప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు ఒక్కరే రావాలని, కానీ మనం అందరం కలిసే రావాలి. ప్రతి ఒక్కరు కలిసి ఉన్నప్పుడే కలిసి సుఖం అంటారు. అలా ప్రతి సత్కరిస్తారు. చిత్తూరు జిల్లా యువతి ఆందోళనకు దిగింది. రిపీట్. చిత్తూరు జిల్లాలో యువతి ఆందోళనకు దిగింది. భర్త కావాలంటూ రోడ్డుపై బైఠాయించింది. సోమల మండలం పెద్ద ఊపరపల్లిలో సంధ్య అనే యువతి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. 5 సంవత్సరాల క్రితం యువరాజు అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఆ తర్వాత ఎటో వెళ్లిపోయాడని తెలిపింది. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తాము పెళ్లి చేసుకున్నట్టు వివరించింది. తన భర్త ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పే వరకు ఇక్కడి నుండి కదలనని భీష్మించు కూర్చుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బస్ స్టాండ్ ఎందుకోసమని కూర్చున్నారమ్మా? ఎందుకోసమని కూర్చున్నారు? ఇక్కడ ఎంతసేపు నుంచి కూర్చున్నారు? 7 గంటల నుంచినా? మీరు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? వాళ్ళ ఇంటికి వస్తే బేగాలు వేసేసినారు. కట్లెత్తుకొని నోటికి వచ్చినట్టు లంజా గింజా అని తిడతా ఉండారు. బేగాలు వేసేసినారు, బయట తరిమేసి వాళ్ళంతా నా ఎందుకు వస్తున్నారు కొట్టేదానికి. మా అత్త, మా మామ, మా బాబాయ్. వాళ్ళది ఎవరు? వాళ్ళది ఊరే నా పెద్దపురపల్లి.
అమ్మ మీకు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఏళ్ళు అవుతుంది. అంటే ఇది అబార్షన్ చేయించినని మీకు తెలుసా? తెలుసు. మా అక్కకి పెళ్లి కాకుండా ఇప్పుడే వద్దు అని చెప్పి ఆ అబ్బాయి మాతర్లు ఇచ్చి అబార్షన్ చేయించేసి. ఇది దేనికి సంబంధించింది మా మీరు చూపిస్తుంది? అబార్షన్ చేయించు. సరే. మా ఈ సర్టిఫికేట్ దేనికి సంబంధించింది? ఇది రిజిస్టర్ మ్యారేజ్ దా తిరుపతి. నాకు ఆ అబ్బాయి డబ్బు వద్దు, నాకేం వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి. నేను ఇంట్లో వాళ్ళు కూడా కాదనుకొని, మా అత్త కొడుకులంతా డాక్టర్లు వాళ్ళంతా కాదనుకొని పెళ్లి చేసుకున్నాను. నన్ను నమ్మించిన వెనకాల తిరిగి పెళ్లి చేసుకుంటానని మా ఇంటికి వచ్చి చెప్పి నన్ను పెళ్లి చేసుకొని వాడుకొని అబార్షన్ చేపించేసి పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. కాపురానికి పిలుచుకొని పోకుండా మా అత్తగారి ఇంటికాడ పెట్టేసేది, నెలకు ఒకసారి వచ్చేది, 2 రోజులు ఉండేది, పోయేది. వీళ్ళు నాకు చేతబళ్ళు ఇంట్లో చేతబళ్ళు చేపించేది, ఆ అబ్బాయికి నాకు గొడవలు పెట్టించేది, కొట్టిపించేది మా అత్త, మా మామ, మా ఆడబిడ్డలు. ఇప్పుడు 4 ఏళ్ళుగా ఇట్టే జరుగుతుంది. నేను ఏ కేసులు పెట్టలే, ఇంతవరకు పిలుచుకొని పోతాడనేసి నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు చివరికి నన్ను బెంగళూరు పిలుచుకొని పోతానని పేపర్లన్నీ తీసుకొని అవే నాకు నోటీసులు పంపించినాడు. ఇంతవరకు కేసు ఏం జరగలే కోర్టులో కూడా. 4 నెలలు అవుతుంది కోర్టు కేసి. ఈరోజు ఇంటికి వస్తే నన్ను కట్లతో కొట్టి బయట తరిమేసి నన్ను నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. నాకు తప్ప ఇంకేమీ లేదు. నాకు నా భర్త కావాలి. నాకు 1 రూపాయి వద్దు, ఏమీ వద్దు. నాకు న్యాయం జరగాలి. దానికోసం నేను ఎంత దూరం అన్నా పోతా, ఏమన్నా చేస్తా. నేను చావడానికి కూడా సిద్ధమే. పరువు కోసం నేను నా ప్రాణం అనే ఇస్తాను. పోలవరం పునరావాస బాధితులతో కలిసి సిపిఎం సీనియర్ నాయకులు శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు. 13వ రోజు హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు వీరవల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పోలవరం పునరావాస బాధితుల జీవితం త్రిశంకు స్వర్గంలో పడిందని శ్రీనివాసరావు అన్నారు. గత వరదల్లో 193 గ్రామాలు మునిగితే 56 గ్రామాలే గుర్తించారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారిని యూనిట్గా ప్యాకేజీ ఇస్తామని అన్నారు. పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. యూటర్న్ చేస్తుండగా బైకును లారీ ఢీకొన్న సంఘటన షాద్నగర్లోని ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివార్లో చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం మాల్ ఎలికట్టకు చెందినటువంటి 2 యువకులు షాద్నగర్కు చెందిన మరో యువకుడు బైక్ యూటర్న్ చేస్తుండగా లారీ ఢీకొట్టడంతో మాల్ ఎలికట్టకు చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలవడంతో అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాల్ ఎలికట్టకు చెందిన మధు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా కోడూరు మండలంలో ఎంపీ కేశినేని నాని పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎంపీ నిధులు కేటాయించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఇక్కడ మన గోపరాజు, అట్లాగే భీమ్లా నాయకు, పేక్లా నాయకు, అట్లాగే ప్రసాద్ అందరూ కలిసి ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలి నాకని చెప్పి గత 3-4 నెలల క్రితం నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని పూర్వపరాలు పరిశీలిస్తే ఇక్కడ దాదాపు 5.5 ఎకరాల్లో ఒక చక్కటి పాఠశాల, గురుకుల పాఠశాల, మంచి ఇంగ్లీషు విద్యాబోధంతో నడుస్తున్నట్టు మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే ఇప్పుడే చెప్పారు మన రుక్మంగరావు గారు, మన 10th అంతా కూడా 80%తో పాస్ అయ్యారని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. టీం అంతా చెప్పారు రుక్మంగరావు గారికి, వారి టీంకి, హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్, టీచర్స్ అందరికీ. అట్లాగే ఇది ఒక ఉన్నత ఆశయంతో ఈ గురుకుల పాఠశాల అనేవి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా 83లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే చదువు అనేది ఒక గౌరవాన్ని ఇస్తుంది ఏ వ్యక్తికైనా. మనం చూస్తే మన చరిత్రలో స్వతంత్ర సమర ఉద్యమం తర్వాత కానీ ముందు కానీ చదువు ఎంత గౌరవాన్ని ఇచ్చిందో వ్యక్తులకి మనం చూసాం. అంబేద్కర్ గారిని తీసుకుంటే ఆయన కష్టపడి చదివి ఇంగ్లాండ్ వెళ్ళి విద్యాభ్యాసం, విదేశీ విద్య అభ్యసించి అక్కడ కాన్స్టిట్యూషన్ మీద స్పెషలైజేషన్ చేసి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అట్లా ఆయన్ని వాళ్ళ రాజ్యాంగ సృష్టికర్తగా ఒక దేవుడిగా మనందరం కూడా చూస్తున్నాం ఈ దేశంలో. అంటే చదువు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అది ఈ దేశంలో, ఈ దేశం కాదు ప్రపంచంలో కూడా, ఇంకా మన దేశంలో ఎక్కువ. దాని గురించి ఆ రోజు నుంచి కూడా ఈరోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి తర్వాత సక్సెసివ్ పాలకులందరూ కూడా ఒకళ్ళని కాకుండా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. బ్రహ్మాండంగా మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని సర్వే నంబర్ 255/1లో 6 ఎకరాల భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య గుడిసెలు తొలగించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరుపేద మహిళలు అడ్డుకున్నారు. పోలీసులపై కర్రలతో దాడికి గుడిసెవాసులు యత్నించారు. మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆందోళనకారులు గుడిసెల వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను నెట్టేసి వెళ్లేందుకు యత్నించారు. తోపులాటలో పలువురు మహిళలు కింద పడ్డారు. ఉద్రిక్తతకు దారితీయడంతో అరెస్టు చేసి స్టేషన్కు కూడా తరలించారు. 4 నెలల క్రితం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ, ప్రైవేట్ స్థలంలో వేలాది గుడిసెలు వెలసాయి. గుడిసెలను కూల్చివేయడం ఇది 6వసారి జరిగింది. అన్న కొట్టుకుంటారు, పోలీసు వాళ్ళు, కార్యకర్తలు కొట్టుకుంటారు అందరూ.
రండి తొందరగా రండి ఇది కాదు ఎస్ఐనా ఆయన మారు ఎక్కడికి మారు వీడియో కాడే మారు మారు వీడియో కాదు ఆడలు మారు కొంచెం గాలి కొద్దిగా దూరం యాదాద్రి భువనగిరి జిల్లా పోడు భూముల పట్టాలు రాని నిరుపేద రైతులు కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకొని పక్కకు తొలగించారు. 80 సంవత్సరాలుగా సేద్యం చేసుకుని బతుకుతున్నామని మా భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వరు అంటూ నిరసన తెలిపారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. బట్ యాజ్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఈనాటి పోడు భూముల పట్టాపాస్ పుస్తకముల పంపిణీ శాఖ మంత్రులు శ్రీ గుద్దలరెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ వద్ద ఉద్రిక్తత. బీజేపీ నాయకులకు క్రైస్తవ మత పెద్దలకు మధ్య వాగ్వాదం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.